హలో ఎవ్రీవన్, రీబార్న్ రుకీ ఎపిసోడ్ 2కి వెల్కమ్. లాస్ట్ ఎపిసోడ్ లో చైర్మన్ తన బాడీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ అలా చేయగానే తన హెడ్ లో అన్బియరబుల్ పెయిన్ స్టార్ట్ అయింది. అప్పుడే అతనికి అర్థమవుతుంది తన ఒరిజినల్ బాడీ దగ్గరికి వెళ్తే ఇద్దరు చనిపోయే ఛాన్స్ ఉంది అని. హాస్పిటల్లో అందరూ చైర్మన్ బాడీ దగ్గర ఉంటారు. చైర్మన్ మాత్రం జున్ బాడీలో ఉంటాడు. సెక్యూరిటీ వాళ్ళని తప్పించుకొని అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే గుల్ వచ్చి అతన్ని సేవ్ చేసి పక్కకి తీసుకుని వెళ్తుంది. గుల్ అతన్ని చూసి న్యూస్ మీడియాకి నువ్వే కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని అడుగుతుంది. చైర్మన్ కన్ఫ్యూషన్ తో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు న్యూయార్క్ లో ఉండాల్సింది కదా అని చెప్పి అంటాడు. చైర్మన్ గుల్ చాయిసంగ్ కంపెనీ బ్యాచ్ వేసుకొని ఉండడం చూసి ఎవరు చెప్పారు నేను చాయిసంగ్ కంపెనీలో వర్క్ చేయమని అని అడుగుతాడు. ఆ మాటలకి గుల్ తన చేయి పట్టుకొని ఇప్పుడు నేను నా గురించి ఆలోచించాలి, ఇంకా నాకు రివెంజ్ తీసుకోవాలి అని చెప్పి చెప్తుంది. ఇంకా సెక్యూరిటీ వచ్చేసరికి గుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంచెం సేపు తర్వాత శాంగ్ మరియు గాంగ్ ఇద్దరు జున్ దగ్గరికి వచ్చి మా ఫాదర్ నీతో ఏం చేశారు, నిజంగా ఏం జరిగింది అని అడుగుతారు. చైర్మన్ వాళ్ళతో మాట్లాడడానికి ఒప్పుకుంటాడు. మరోవైపు గుల్ శాంగ్ జే ఫోన్లో మాట్లాడుతున్న మాటలు వింటుంది. అతను ఒక లేడీతో చైర్మన్ కాదు యాక్సిడెంట్ చేసింది, ట్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి చెప్తాడు. ఆ మాటలు విని గుల్ షాక్ అవుతుంది. అంటే నా బ్రదర్ అండ్ సిస్టర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా అని చెప్పి ఆలోచిస్తుంది. అప్పుడే గుల్ మదర్ వచ్చి తన ఫాదర్ క్యాబిన్ లోకి తీసుకొని వెళ్తుంది. అప్పుడు ఆమె నువ్వు న్యూయార్క్ నుంచి ఎందుకు వచ్చావు, చాయిసంగ్ కంపెనీకి దూరంగా ఉంటానని చెప్పి ప్రామిస్ చేసావు కదా, నీ సిబ్లింగ్స్ నుంచి నీకు డేంజర్ ఉంది అని చెప్పి చెప్తుంది. అలానే చైర్మన్ త్వరలోనే రికవర్ అవుతారని చెప్పి ధైర్యం చెప్తుంది. కానీ గుల్ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. హాస్పిటల్ బయట మీడియా ఎంప్లాయీస్ అందరూ యాక్సిడెంట్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. నిజంగా చైర్మన్ చేశాడా లేకపోతే తన ట్విన్స్ ని కవర్ చేస్తున్నారా అని చెప్పి రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి. గుల్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు శాంగ్ అండ్ గాంగ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఫోటోస్ తీయేసాం, డిలీట్ కూడా చేసాం, ఫాదర్ ఇష్యూని కూడా హ్యాండిల్ చేశాం, ఇప్పుడు మిగిలింది ఆ అబ్బాయి ఒకడు మాత్రమే అని చెప్పి అనుకుంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ ముందు ఉన్న జున్ బాడీలో ఉండది తన ఓన్ ఫాదర్ అని చెప్పి. వాళ్ళిద్దరూ మళ్ళీ జున్ని అడుగుతాడు, యాక్సిడెంట్ చేసిన వాళ్ళని చూసావా, మా ఫాదర్ ఫేస్ గుర్తుందా అని చెప్పి అడుగుతారు. చైర్మన్ వాళ్ళని చూస్తూ కోపంని కంట్రోల్ చేసుకుంటాడు. మీ ఫాదర్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పారు అని అంటాడు. కానీ శాంగ్ అండ్ గాంగ్ ఆ మాటలు నమ్మరు. వాళ్ళకిప్పుడు ఒకే డౌట్ ఉంటుంది, జున్కి నిజంగా ఎంతవరకు తెలుసు అని చెప్పి. తర్వాత శాంగ్ గాంగ్ ఇద్దరు చాయిసంగ్ కంపెనీకి వెళ్తారు. అక్కడ ఎంప్లాయీస్ అందరూ చైర్మన్ కోమాలో ఉండడం నాటకమని, యాక్సిడెంట్ కూడా ఆయనే చేశాడని మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే యాక్సిడెంట్స్ ట్విన్స్ చేశారు, చైర్మన్ మొత్తం బ్లేమ్ తన మీద తీసుకున్నాడు అని చెప్పి గాసిప్ చేస్తూ ఉంటారు. మీడియా ముందు గాంగ్ మా ఫాదర్ వల్లే ఇవన్నీ జరిగాయి, ఆయన డెసిషన్స్ వల్లే మేము ఏం చేయలేకపోయామని చెప్పి చైర్మన్ ఇమేజ్ ని ఇంకా డ్యామేజ్ చేస్తుంది. లిఫ్ట్ లో శాంగ్ కోపంతో డాడీ ఇమేజ్ ని ఎందుకు ఇలా స్పాయిల్ చేస్తున్నావు, ఆయన లేచి వస్తే మనల్ని వదలరు అని చెప్పి అంటాడు. దానికి గాంగ్ అలాంటి ఛాన్సే లేదు, డాడీ ఉన్న హాస్పిటల్లో నా హస్బెండ్ డాక్టర్, ఆయన ఎప్పటికీ లేవరు, అన్ని నేను హ్యాండిల్ చేశా, ఇప్పుడు మిగిలింది జున్ ఒక్కడే, వాణ్ణి కూడా మనీతో సెటిల్ చేసేద్దామని చెప్పి అంటుంది. మరోవైపు చైర్మన్ సీక్రెట్ గా హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి చాయిసంగ్ కంపెనీ దగ్గరికి వస్తాడు. అక్కడ కంపెనీ గురించి మీడియా పబ్లిక్ మాట్లాడుతున్న మాటలు వింటాడు. కంపెనీ రెప్యుటేషన్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిందని చెప్పి అర్థం చేసుకుంటాడు. అదే టైంలో షేర్ హోల్డర్స్ మీటింగ్ స్టార్ట్ చేస్తారు. అందరూ చైర్మన్ ప్లేస్ లో వెంటనే కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయాలి అని చెప్పి చెప్తారు. కానీ శాంగ్జే మాత్రం ప్రూఫ్ దొరికే వరకు ఎలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు అని చెప్పి క్లియర్ గా చెప్తాడు. అప్పుడే ఒక స్టాఫ్ మెంబర్ పరిగిస్తూ వచ్చి జున్ మీడియా ముందు స్పీచ్ ఇస్తున్నాడు అని చెప్పి చెప్పగానే అందరూ అక్కడి నుంచి బయలుదేరుతారు. శాంగ్ గాంగ్ ఇద్దరు భయపడుతూ ఉంటారు, ఎందుకంటే జున్ నిజం మొత్తం మీడియాకి చెప్పేస్తాడేమో అని చెప్పి టెన్షన్ పడతాడు. మీడియా ముందు జున్ బాడీలో ఉన్న చైర్మన్ నన్ను యాక్సిడెంట్ చేసింది చైర్మన్ యాంగ్ హోనే అని చెప్పి బ్లేమ్ మొత్తం తన ఒరిజినల్ బాడీ మీద తీసుకుంటాడు. తన ఓన్ రెప్యుటేషన్ ఎంత పోయినా పర్లేదు, కానీ చాయిసంగ్ కంపెనీ మాత్రం సేవ్ అవ్వాలి అని చెప్పి ఆయన ఆలోచన. ఆ తర్వాత శాంగ్ గాంగ్ ఇద్దరు మీడియా ముందుకు వచ్చి మా ఫాదర్ వల్ల మీకు జరిగిన నష్టానికి మేము ఫుల్ సపోర్ట్ ఇస్తామని చెప్పి మంచి వాళ్ళలాగా యాక్ట్ చేస్తారు. మీడియా వాళ్ళందరూ జున్ వెనకాలకి వెళ్ళిపోతారు. అదే సమయంలో గుల్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే శాంగ్ జే ఆమెని ఆపి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. గుల్ కరెక్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను, అప్పటి వరకు నా సిబ్లింగ్స్ కి నేను వచ్చిన విషయం చెప్పకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు చైర్మన్ జున్ ఐడి యూజ్ చేసి తన ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడున్న పరిస్థితి చూసి ఫుల్ షాక్ అయిపోతాడు. ఇల్లు మొత్తం చెత్త డస్ట్ తో నిండిపోయి ఉంటుంది.
ఒక నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయి బయటికి వచ్చేస్తాడు. కానీ ఒక్క విషయం మాత్రం తన మనసులో అనుకుంటాడు, యంగ్ బాడీలో ఉండడం మాత్రం చాలా బాగుంది అని చెప్పి. తర్వాత తన సీక్రెట్ లాకర్ ఓపెన్ చేయడానికి అవసరమైన కీ తీసుకురావాలని చెప్పి డిసైడ్ అవుతాడు. మరోవైపు శాంగ్ గాంగ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ అబ్బాయి ఆర్డినరీ కాదు, అందరి మధ్య నుంచి ఈజీగా ఎస్కేప్ అయ్యాడు అని చెప్పి అనుకుంటారు. అదే సమయంలో గాంగ్ హస్బెండ్ హాస్పిటల్లో ఒక ఇంజెక్షన్ రెడీ చేసి రూమ్లో పెట్టి గాంగ్కి మెసేజ్ చేస్తాడు. నువ్వు అడిగిన మెడిసిన్ రెడీగా ఉంది అని చెప్పి చెప్తాడు. చైర్మన్ సీక్రెట్ గా హాస్పిటల్లో ఉన్న తన ఒరిజినల్ బాడీ రూమ్ లోకి ఎంటర్ అయ్యి కీ తీసుకుంటాడు. కానీ అప్పుడే శాంగ్ గాంగ్ అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ చైర్మన్ ఒరిజినల్ బాడీని చంపడానికి ట్రై చేస్తారు. గాంగ్ పిల్లో తీసుకొని చైర్మన్ ఫేస్ మీద పెట్టి ఊపిరాడకుండా చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అదే టైంలో చైర్మన్ ఒరిజినల్ బాడీకి కొంచెం కాన్షియస్నెస్ వచ్చి ఉంటుంది. చాలా కష్టపడి ఎమర్జెన్సీ అలాం ప్రెస్ చేస్తాడు. అలాం సౌండ్ వినగానే శాంగ్ గాంగ్ అక్కడి నుంచి పారిపోతారు. చైర్మన్ కూడా జున్ బాడీలో నుంచి వెళ్ళిపోతాడు. ఈ సీన్ మొత్తం గుల్ చూస్తుంది. చైర్మన్ ఇంటికి వచ్చిన తర్వాత తన సొంత బిడ్డలే ఇలా చేస్తున్నందుకు చాలా బాధపడతాడు. ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని చెప్పి ఎప్పుడు అనుకోలేదు అని చెప్పి ఏడుస్తాడు. హాస్పిటల్లో గాంగ్ హస్బెండ్ డాక్టర్స్ కి ఇలా చెప్తాడు, చైర్మన్ కి కార్డియాక్ అరెస్ట్ అయింది, ఇప్పుడు కండిషన్ ఇంకా క్రిటికల్ అని చెప్పి చెప్తాడు. అదే సమయంలో ఒక అమ్మాయి ఓల్డ్ మ్యాన్ కి కాల్ చేసి చైర్మన్ ఎక్కువ రోజులు బతకరు అని చెప్పి చెప్పగానే ఆ ఓల్డ్ మ్యాన్ చాలా హ్యాపీ అవుతాడు. మరోవైపు చైర్మన్ జున్ రాసిన బ్లాంక్ చెక్ ని చూస్తాడు. అందులో నాకు చాయిస్ అండ్ కంపెనీ కావాలి అని చెప్పిన మాటలు చూసి ఒక డెసిషన్ తీసుకుంటాడు. నేను నీకు చాయిస్ అండ్ కంపెనీని తప్పకుండా ఇస్తాను అని చెప్పి తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత శాంగ్ అండ్ గాంగ్ దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ గురించి మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. అలానే చాయిస్ అండ్ కంపెనీలో తనకి జాబ్ ఇవ్వమని చెప్పి అడుగుతాడు. వాళ్ళిద్దరూ ఒప్పుకోవడంతో చైర్మన్ చాయిస్ అండ్ కంపెనీలో ఇంటర్న్ గా జాయిన్ అవుతాడు. చాయిస్ అండ్ కంపెనీలో ఇంటర్న్ గా జాయిన్ అయిన చైర్మన్ శాంగ్ని చూసి ఎమోషనల్ అయిపోతాడు. నువ్వు చైర్మన్ ని ఎంత నమ్ముతున్నావో నాకు తెలుసు, త్వరలో నేను ఈ హెల్ప్ అడుగుతాను, కానీ ఇప్పుడు నిజం చెప్పలేను అని చెప్పి అనుకుంటాడు. ఆ తర్వాత చైర్మన్ శాంగ్జేకి చైర్మన్ కి మాత్రమే తెలిసిన ఒక డైలాగ్ చెప్తాడు. అది విని శాంగ్జేకి కొంచెం డౌట్ పడతాడు. ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరూ ఫుట్బాల్ ప్లేయర్ ఇక్కడ ఇంటర్న్ గా ఏం చేస్తాడని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు కూడా వాటితో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపారు. అప్పుడే గుల్ ముందుకు వచ్చి నేను ఇతనికి అన్నీ నేర్పిస్తా అని చెప్పి చెప్తుంది. చైర్మన్ మేనేజర్ని పిలిచి లాస్ట్ టైం ఇచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా అని చెప్పి అడుగుతాడు. ఆ మాటలకి అందరూ షాక్ అయిపోతారు. గుల్ వెంటనే చైర్మన్ ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఇక్కడ చైర్మన్ లాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు, అలా చేయకు, ఆపు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. కొంచెం సేపు తర్వాత చైర్మన్ కంప్యూటర్ ముందు కూర్చొని ఉంటాడు. గుల్ వచ్చి నీకు ఎక్సెల్ కూడా రాదా అని చెప్పి అడుగుతుంది. ఇద్దరి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆ టైంలో చైర్మన్ నువ్వు చైర్మన్ డాక్టర్ కదా అని అనగానే గుల్ వెంటనే పక్కకి తీసుకొని వెళ్ళి ఇంకెప్పుడు ఎవరి ముందు నా ఫుల్ నేమ్ గానీ చైర్మన్ డాక్టర్ అని గానీ చెప్పకు, లేకపోతే నిన్ను వదలను అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. కానీ గుల్ మైండ్ లో మాత్రం వేరే ఆలోచన ఉంటుంది. హాస్పిటల్లో చైర్మన్ కి కార్డియాక్ అరెస్ట్ వచ్చిన రోజు జున్ కూడా అక్కడే ఉండడం గుర్తు వస్తుంది. ప్రూఫ్ దొరికే వరకు వాడిని నమ్మకూడదు అని చెప్పి డిసైడ్ అవుతుంది. మరోవైపు చైర్మన్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి గుల్ ఇక్కడ ఎందుకు పనిచేస్తుంది అని చెప్పి అడుగుతాడు. మేనేజర్ ఆమె మాకు అన్ని పనుల్లో హెల్ప్ చేస్తుంది అని చెప్పి చెప్తాడు. అది వినగానే చైర్మన్ కోపంతో ఒక చైర్మన్ డాక్టర్ని ఇలా ట్రీట్ చేస్తారా అని చెప్పి అంటాడు. కానీ ఆ మేనేజర్ ఏం చేయలేకపోతాడు, ఎందుకంటే ఆ జాబ్ వాడికి శాంగ్ అండ్ గాంగ్ వల్లే వచ్చింది. ఆఫీస్ అయ్యాక అందరూ పార్టీకి వెళ్ళిపోతారు. చైర్మన్ నాకు ఎక్సెల్ నేర్పించే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి గుల్ని ఫోర్స్ చేస్తాడు. కానీ గుల్ కూడా అందరితో పాటు పార్టీకి వెళ్ళిపోతుంది. చైర్మన్ ఆఫీస్లో ఒక్కడే మిగిలిపోతాడు. నైట్ ఆఫీస్లో తన ఐడితో లాగిన్ చేసి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుంటాడు. తర్వాత తన కీ యూజ్ చేసి సీక్రెట్ లాకర్ ఓపెన్ చేసి ఆ కొన్న క్యాష్, గోల్డ్, విఐపి కార్డ్ అన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు గుల్ కొంతమందితో మాట్లాడుతూ కంపెనీలో జరుగుతున్న స్కామ్స్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేస్తుంది. చైర్మన్ మాత్రం మళ్ళీ తన లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. హాస్పిటల్ కి వెళ్ళి ఒక నర్స్ కి డబ్బు ఇచ్చి చైర్మన్ కండిషన్ గురించి నాకు రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వు, ఆయన ట్రీట్మెంట్ కూడా జాగ్రత్తగా చూడండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత నర్స్ చేతిలో ఒక లెటర్ ఇచ్చి ఇది శాంగ్జేకి ఇవ్వు అని చెప్పి చెప్తాడు. నర్స్ ఆ లెటర్ ని శాంగ్జేకి ఇస్తూ చైర్మన్ కి కొంచెం కాన్షియస్ వచ్చినప్పుడు ఇది రాశారు అని చెప్పి చెప్తుంది. శాంగ్జే ఆ లెటర్ ఓపెన్ చేసి చదవగానే ఫుల్ షాక్ అయిపోతాడు. అందులో నా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా నెక్స్ట్ చైర్మన్ కాకూడదు, చాయిస్ అండ్ కంపెనీలో పనిచేస్తున్న ఎవరో ఒకరే నెక్స్ట్ చైర్మన్ అవ్వాలి అని చెప్పి రాసుంటుంది. శాంగ్ అండ్ గాంగ్ వెంటనే ఆ లెటర్ ఫేక్ అని చెప్పి అంటారు. అప్పుడు శాంగ్జే ముగ్గురు ఫారెన్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ దీన్ని చెక్ చేశారు, ఇది చైర్మన్ హ్యాండ్ రైటింగ్ అని చెప్పి కన్ఫర్మ్ కూడా చేశారు అని చెప్పగానే వాళ్ళిద్దరి ఫేసెస్ మారిపోతాయి.
ఉంటాయి. అదే టైంలో చైర్మన్ రూమ్ లోకి నడుచుకుంటూ వచ్చి స్మైల్ చేస్తాడు. మరి నేను కూడా ఈ కంపెనీలో నెక్స్ట్ చైర్మన్ అవ్వచ్చా అని చెప్పి అడుగుతాడు. ఇక్కడతో ఎపిసోడ్ 2 కంప్లీట్ అవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.